గురించి నేర్చుకుంటాం. దానియేలు గురించి నేర్చుకుంటున్నాం కదా. దానియేలు గురించి ఏమి నేర్చుకున్నాము, ఎందుకు నేర్చుకుంటాం, ఎవరి గురించి అయినా వేరే వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటాము. ఏదైనా గ్రేట్ థింగ్స్ ఏమైనా చేస్తే, గొప్ప విషయాలు ఏమైనా చేస్తే, ఏమైనా మంచి విషయాలు చేసినా కూడా మనం చెప్పుకుంటాం ఎవరి గురించి అయినా కదా. ఇప్పుడు వీళ్ళు ఏం గొప్ప విషయం చేశారని మనం చెప్పుకుంటున్నాం. చెప్పండి మీకు ఏమైనా గుర్తుంటే. వాళ్ళని వాళ్ళు అపవిత్రపరుచుకోలేదు. వాళ్ళని వాళ్ళు అనే మాటలో చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకు? ఎవరో చెప్తే చేసిన పని కాదు అది. వాళ్ళకు వాళ్ళే అనుకున్నారు మనల్ని మనము అపవిత్రపరుచుకోకూడదు అని. వాళ్ళకు వాళ్ళే అనుకోవడం గొప్ప విషయం కదా. మనం ఎవరైనా చూస్తారని కొన్ని పనులు చేయం, అది పెద్ద గొప్ప విషయం కాదు. వాళ్ళ కోసం చేస్తున్నట్టు. మనకి మనమే అపవిత్రంగా ఉండకూడదు అనుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆ గొప్ప విషయాన్ని వాళ్ళు ఆ రోజు చేయగలిగారు. చేసడం వల్ల వాళ్ళకి ఏం జరిగింది? మంచి జరిగింది. వాళ్ళకి ఏం జరిగింది? చాలామందిని సెలెక్టెడ్ పీపుల్ ఉన్నారు కదా, యవనస్తులు చాలామందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళు అపవిత్రపరుచుకోకూడదని శ్రేష్టమైన పదార్థాలు వద్దనుకున్నా కూడా వాళ్ళే బాగున్నారు కదా. వాళ్ళు బాగున్నారు, రాజుగారు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఒక ఉద్యోగానికి కానీ, ఒక మంచి సీట్ రావడం గురించి కానీ మనం సెలెక్ట్ అవ్వాలంటే ఎంత కష్టం కదా. అలాంటిది ఆ దేశం యొక్క రాజు, పెద్ద రాజు, చుట్టుపక్కల ఉన్న రాజ్యాల కంటే గొప్ప రాజ్యం, అలాంటి రాజు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు కదా. అది గొప్ప విషయం జరిగింది. రెండో రోజు ఏం జరిగింది? వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటి? దాని ఫలితంగా ఏం జరిగింది? కలభావాన్ని వివరించారు. కలభావాన్ని వివరించారు, కళని కూడా వివరించారు. ఎవరికి మన కళలే మనం మర్చిపోతాము, పక్కోళ్ళ కళలు అసలు చెప్పడం అంటే ఇంక అదే జరిగే పని కదా. అలాంటి అసాధ్యమైన పని ఎలా సాధించారు వాళ్ళు? దేవుని మీద నమ్మకంతో, ప్రార్థనతో వాళ్ళు సాధించారు. సాధించడం వల్ల ఏం గొప్ప విషయం జరిగింది? వాళ్ళకి ఏం మంచి జరిగింది? వాళ్ళకి ఏమైనా మంచి జరిగింది? అలా చెప్పిన తర్వాత రాజు ఏమైనా వాళ్ళకి ఏమైచ్చాడు? మంచి పొజిషన్ ఇచ్చాడు, మంచి ఆఫీసర్లుగా చేసుకున్నాడు ఆయన దగ్గర. అయితే వీళ్ళు నలుగురు ఇప్పుడు ఏం పొజిషన్లో ఉన్నారు? రాజు యొక్క అధిపతులుగా ఉన్నాడు. రాజు యొక్క అధిపతులుగా, రాజు వారిని అధిపతులుగా చేశారు, అంటే పెద్ద ఆఫీసర్లుగా చేశాడు కదా. ఈరోజు లెసన్లో కూడా నాకు ఈ రెండు విషయాలు చెప్పాలి మీరు తర్వాత. ఏంటి? ఏం గొప్ప విషయం జరిగింది, వాళ్ళు అలా చేయడం వల్ల ఏం మంచి జరిగింది, ఈ రెండు విషయాలు నాకు ఈ లెసన్ అయిపోయినాక చెప్పాలి. జాగ్రత్తగా వినాలి కదా. చెప్పాలంటే మౌనంగా ఉన్న వాళ్ళందరూ చెప్పాలి ఈసారి. ఇప్పుడైనా జాగ్రత్తగా వినాలి కదా. మన సమయము బోల్డ్ పనులు ఉంటాయి మనకు బయట, కానీ దేవుని కోసం సమయం ఇచ్చినందుకు దేవుని విషయాలు 2-3 అయినా నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. అలా ఉండాలనే ఒక తీర్మానంలోనికి రావాలా. ఇప్పుడు ఒక జూలీ అనే ఒక అమ్మాయి ఉందంట. ఏం పేరు? ఆ అమ్మాయికి ఒక బ్రదర్ ఉన్నాడంట. అతను ఆ జూలీకి చెప్పాడంట, జూలీ నేను మా హారర్ మూవీకి వెళ్తున్నాను, అబ్బాయిలకి అలాంటివే కావాలి కదా, చిన్న చిన్నవి పనికిరావు, భయంగా భయపెట్టడం అంటే ఇష్టం, భయం పెట్టేవి చూడడం అంటే ఇష్టం, అలాంటివి సాహసాలు చేస్తుంటారు అబ్బాయిలు ఆ ఏజ్లో. అది చెప్పాడంట, నేను హారర్ మూవీకి వెళ్తున్నాను, నువ్వు డాడీ వాళ్ళకి చెప్పకు, లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళానని చెప్పు అన్నాడంట. అంటే జూలీ అందంట, ఈ అమ్మాయిలు నిజమో అబద్ధమో తెలియదు కానీ బుద్ధిమంతుల్లాగా నటిస్తారు కదా ఆ చెల్లెళ్ళు. అలా చేయడం తప్పు కదా, దేవుడికి ఇష్టం ఉండదు కదా, నువ్వు అలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అని అంటే, వాళ్ళ అన్నయ్య నోరు మూసుకొని నీ పని చేయి, నేను చెప్పింది చెయ్యి, లేకపోతే నీ స్కూటీ మీదకి నా కారు ఎక్కించుకొని వెళ్ళిపోతాను అన్నాడంట. అలా చేస్తారు కదా, నీ పుస్తకాలు చింపేస్తాను, నీ బట్టలన్నీ బయట ఇసిరేస్తాను, ఇలాంటి పనులు అన్నా చెల్లెళ్ళ మధ్య సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అలా చెప్పాడంట. అంటే అప్పుడు అమ్మ ఏం చెయ్యాలా?
వాళ్ళ అన్నయ్య మాట వినాలా వద్దా? వినాలా? ఎందుకు? స్కూటీ కోసం. స్కూటీ పాడు చేసేస్తాడేమని భయంతో వాళ్ళ అన్నయ్య మాట వినాలా? లేకపోతే తప్పు చేయకూడదని చెప్పింది కదా, మరి వినాలా వినకూడదా? ఇప్పుడు అలా మీకు కూడా ఎప్పుడైనా జరిగిందా? ఆ? నువ్వు ఎవరైనా తప్పు చేస్తే ఇది కానీ టీచర్ గారికి చెప్పావంటే నేను ఒప్పుకోను, నీ పుస్తకాలన్నీ దాచేస్తాను, లేకపోతే నీ పుస్తకాలన్నీ కొట్టేస్తాను, అలాంటివి ఏమైనా చేశారా ఎప్పుడైనా? అలాంటివి ఏమైనా అంటే నీ చెయ్యకపోవచ్చు, వాళ్ళు నిన్న అలాంటివి క్వశ్చన్స్ చేశారా? నువ్వెప్పుడు చెప్పకు, నేను చేసిన పని ఎవ్వరికీ చెప్పకు, చెడ్డ పని చేయడం నువ్వెవ్వరికీ చెప్పకు అనడం జరుగుతుందా? సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకుపోయే కథలో ఎవరున్నారో మనకి తెలుసు. ఎవరెవరున్నారు? దానియేలు, షడ్రకు, మేషేకు, అబేద్నగో. వీరు బైబిల్లో రాసి ఉంచారు వీళ్ళ గురించి. వీళ్ళు ఎంత గొప్ప పని చేయకపోతే ఇంత గొప్ప గ్రంథంలో రాసి ఉంచారో కదా. కాబట్టి వాళ్ళు ఒక రాజుగారి మాట వినలేదు. ఒక టీచర్ మాట వింటేనే, వినకపోతేనే వీపు వాసిపోద్ది మనకి. రాజుగారు అంటే ఇంకా ఏమైనా చేయడానికి అధికారం ఉన్నవాడు రాజు. అలాంటి రాజు మాటే వినలేదు. వినకపోవడం వల్ల రాజుగారు ఊరుకుంటారా? ఊరుకోరు. బాగా కఠినమైన నిర్ణయమే తీసుకున్నాడు. అలాంటి సమయాల్లో వాళ్ళు ఏం చేయగలిగారు, ఎలా నిలబడగలిగారు, ఆ విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. రాజుగారి పేరు ఏం పేరు చెప్పాలా? నెబుకద్నెజరు. ఏ రాజ్యము? వాళ్ళ రాజ్యం పేరేంటి? బబులోను రాజ్యం. ఈ రాజు ఏం చేశాడంటే, రాజులు సాధారణంగా ఏం చేస్తారంటే మిగిలిన రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని కూడా వీళ్ళ రాజ్యంలో కలిపేసుకుంటూ ఉంటారు కదా. ఇలాగే బబులోను దేశంలో ఉన్న నెబుకద్నెజర్ రాజు కూడా వాళ్ళ చుట్టూ ఉన్న దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళి చాలా రాజ్యాలని జయించి ఆ రాజ్యాల్ని కూడా తనలో కలుపుకున్నాడు. అలాగా కలుపుకున్న రాజ్యాల్లో యూదా రాజ్యం కూడా, అంటే ఇశ్రాయేల్ ప్రజలు నివసించే రాజ్యం ఉంటుంది కదా, యూదులు నివసించే రాజ్యం ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దానియేలు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న రాజ్యం ఉంది కదా, ఆ దేశాన్ని కూడా, ఆ రాజ్యాన్ని కూడా జయించాడు. జయించి దాన్ని కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడు. కలుపుకున్నప్పుడు అందులో యవ్వనస్తుల్ని, తెలివైన వాళ్ళని, వీళ్ళందరినీ, తనకు పనికొచ్చే వాళ్ళందరినీ తన దగ్గర ఉంచుకున్నాడు. వీళ్ళందరూ ఎవరు? రాజ్యం ఓడిపోయింది. యూదుల రాజ్యం ఏమైంది? ఓడిపోయింది. ఓడిపోయిన వాళ్ళందరూ గెలిచిన రాజుకి ఏమవ్వాలా? బానిసలు అవ్వాలా. బానిసలు అంటే మన ఇంట్లో పనోళ్ళకి కాదు. మన ఇంట్లో పని అమ్మాయి ఉందనుకో, నచ్చితే చేస్తుంది, లేకపోతే నేను రానట్టు రేపటి నుంచి అంటుంది. బానిసలు అంటే అలా కాదు. వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి. చేసినా, చేయగలిగినా, చెయ్యలేకపోయినా వాళ్ళు చెప్పిందే చెయ్యాలి, వాళ్ళు పెడితే తినాలి. అది బానిసత్వం అంటే చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి బానిసలాగా వచ్చిన వాళ్ళలో దానియేలు, షడ్రకు, మెషకు ఎవరు? అసలు బానిసలు. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు? రాజు దగ్గర, అంటే చీఫ్ మినిస్టరో ప్రైమ్ మినిస్టరో ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఆఫీసర్లు ఉంటారు కదా, అలాంటి ఆఫీసర్లుగా రాజు దగ్గర ఉన్నారు వాళ్ళు. అలాంటి సమయంలో ఒకరోజు ఏం జరిగిందంటే, రాజుగారికి మొన్న ఒక కళ వచ్చింది కదా. కళ వచ్చిందా రాజుగారికి? ఏం కళ వచ్చింది? ఈ కళలో ఏం కనబడింది? విగ్రహం కనబడింది. విగ్రహం. ఈ కళ వచ్చిన తర్వాత రాజుగారికి ఏదో ఆలోచన వచ్చింది. నేను కూడా ఇలాంటి ఒక పెద్ద విగ్రహాన్ని చేయిస్తే భలే ఉంటుంది, నా రాజ్యంలో గొప్ప విగ్రహం ఉందని అందరూ చెప్పుకుంటారు, అలాంటి విగ్రహాన్ని తయారు చేసుకుంటే బాగుండు అని ఈ కళ వచ్చిన తర్వాత ఏమన్నా ఆలోచన వచ్చి ఉండొచ్చు రాజుగారికి. కాకపోతే ఆ విగ్రహంలో ఎన్ని రకరకాల మెటల్స్ ఉన్నాయి కదా, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ ఈయన మాత్రం మొత్తం బంగారంతో చేయించాడు. దేంతో చేయించాడు? బంగారంతో. ఎంత విగ్రహం చేయించాడు? 60 అడుగుల ఎత్తు, 60 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు. 6 అడుగుల వెడల్పు అంటే 6 అడుగుల మనిషి ఎంత ఉంటాడో తెలుసా? ఆయన్ని పడుకోబెడితే ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు. అలాంటి 10 మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు నించుంటే ఎంత ఉంటుందో అంత ఎత్తైన పెద్ద విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని రాజు తయారు చేయించి పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. తయారు చేయించాడు. తయారు చేయించి, చిన్న విగ్రహం అయితే ఏ మూలలో పెట్టుకోవచ్చు, పెద్ద విగ్రహం ఎక్కడ పెట్టాలి? కనబడాలంటే పెద్ద ప్లేస్లో పెట్టాలి. ఓ పెద్ద గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్లో పెట్టాడు. అలాంటి మైదానంలో
దాన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత మరి ఓపెనింగ్ ఉంటుంది కదా, ఏమైనా గొప్ప పని చేసేటప్పుడు, మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు ఏదైనా స్టార్ట్ చేస్తాం కదా, ఓపెనింగ్ చేస్తాం కదా. ఈ ఓపెనింగ్కి రాజు ఎవరెవరిని పిలిచాడంటే చుట్టుపక్కల ఉన్న రాజ్యాల అన్నిటి యొక్క రాజులని, ఆ రాజు దగ్గర ఉండే అధికారుల్ని అందరినీ పిలిచాడు. మరి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళని కూడా పిలుస్తాడు కదా. రాజు దగ్గర ఉన్న పెద్ద పెద్ద అధిపతులందరినీ, ఆఫీసర్ లాంటి వాళ్ళందరినీ రాజు బబులోను రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. ఆ ఆఫీసర్లో ఎవరున్నారు? ఆఫీసర్లో దానియేలు, షడ్రకు, మేషకు ఉన్నారు. వాళ్ళు కూడా రావాలి కదా, ఆఫీసర్లు కూడా అటెండ్ అవ్వాలి కదా ఓపెనింగ్ ఫంక్షన్కి. అందరూ వచ్చి ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చారు, అందరూ నిలబడ్డారు. ఏం జరుగుతుందో అనుకుంటున్నారు. అందరూ ఆ బొమ్మను చూస్తున్నారు, ఆ విగ్రహాన్ని. ఎంత ఎత్తుంది, ఎంత వెడల్పు ఉంది, ఎంత బంగారం వాడాడు, ఎందుకు ఇంత బంగారం మనకు కొంచెం కొంచెం ఇస్తే బాగుండు కదా అని ఆశ్చర్యపోయి ఆశపడి ఉండొచ్చు కదా. మనం ఎవరైనా అనుకుంటే ఎందుకలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు, అలా కొంచెం బంగారం ఇస్తే అందరికీ సరిపోతుంది కదా అనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద విగ్రహాన్ని ఎలా నిర్మించాడని అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యం వేస్తుంది అంత పెద్ద బంగారంతో చేయించడం అంటే. ఇలా ఆశ్చర్యపోయి ఏం జరుగుతుందో అని చూస్తున్నప్పుడు వీళ్ళు కూడా అక్కడే ఉన్నప్పుడు రాజుగారు వాళ్ళ సేవకులు, రాజుకి సలహాదారులు ఉంటారు కదా, పిఏలు ఉంటారు కదా, పర్సనల్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళందరూ వచ్చి చెప్పారు. ఇలాగా వాళ్ళందరినీ పిలిచి చెప్పాడు, ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ నిలబెడుతున్నాను, ఈ విగ్రహాన్ని నిలబెట్టేటప్పుడు అందరూ వచ్చి దీని ఓపెనింగ్ జరుగుతుంది, ఏమైతే చేస్తాడో అన్నీ చెప్పడానికి అందరినీ పిలిచాడు. ఏం జరుగుతుందో అని వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. రాజుగారు ఏం చెప్పారంటే, నేను దీనికి ఒక ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాను, ఓపెనింగ్ చేయాలనుకుంటున్నాను. దానికి వేరే వేరే దేశాల నుంచి వేరే వేరే భాషలు మాట్లాడేవాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి. వాళ్ళందరూ కలిసి మేము ఎప్పుడైతే మ్యూజిక్ ప్లే చేస్తామో అప్పుడు మీరందరూ వచ్చిన వాళ్ళందరూ దానికి సాగిలపడి నమస్కారం చెయ్యాలి అని. సాగిలపడడం అంటే నిన్న చూసామా లేదా మనం? సాగిలపడడం అంటే నిన్న చూసావా? ఎవరికి సాగిలపడ్డారు నిన్న? రాజు సాగిలపడ్డాడు. సాగిలపడడం అంటే ఏంటి? బోర్లా పడి నమస్కారం చేయడం. ఇప్పుడు ఇక్కడ అధిపతులందరినీ పిలిచి రాజుగారు ఏం చేశారంటే అందరికీ ఆజ్ఞ ఇచ్చాడు, నేను నిలబెట్టిన విగ్రహానికి అందరూ సాగిలపడాలని. వీళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు, మనం పూజించే దేవుడిని మాత్రమే మనం పూజించి ఆరాధించాలి, దేనికి పడితే దానికి పూజించి ఆరాధించకూడదు, మనం అలా చెయ్యొద్దు అని ఒకళ్ళు చూసుకొని మాట్లాడుకున్నారు. అయితే ఎందుకు అలా చేశారు అంటే, వాళ్ళు ఎలాంటి దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు అంటే, భూమిని ఆకాశంని సృష్టించిన శక్తిగల దేవుణ్ణి వాళ్ళు ఎరిగిన వాళ్ళు. బబులోను దేశంలో ఉన్న వాళ్ళకి ఆ శక్తి కానీ ఆ దేవుడి గురించి కానీ తెలియదు. వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు నిజమైన దేవుణ్ణి ఎరిగినవారు. ఎవరు నిజమైన దేవుడు? ఎవరు నిజమైన దేవుడు అంటే, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎలాంటి దేవుణ్ణి తెలుసుకున్నారు? ఎలాంటి దేవుడు వాళ్ళు తెలుసుకున్న దేవుడు? భూమిని ఆకాశమును సృష్టించిన గొప్ప దేవుడిని వాళ్ళు తెలుసుకున్నారు. దేవుడు మనకు కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా, భూమి ఆకాశమునే కాదు నన్ను కూడా దేవుడు సృష్టించాడు. ఏ దేవుడు? భూమి ఆకాశములను సృష్టించిన దేవుడే నిన్ను నన్ను కూడా సృష్టించాడు. నిన్ను నన్ను ప్రత్యేకంగా తనలాగా సృష్టించుకున్నాడు. కాబట్టి భూమి ఆకాశాన్ని ఇష్టపడతాడా? మనల్ని ఎక్కువ ఇష్టపడతాడా? ఆయనలాగా ఉన్నాడు, మా అబ్బాయి నాలాగే ఉన్నాడని అందరూ అంటుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది కదా. అలాగే దేవుడు సృష్టించుకున్న మనిషి ఎవరిలాగా ఉన్నాడు? దేవుళ్ళలాగా సృష్టించాడు, ఇష్టంగా సృష్టించుకున్నాడు. కాబట్టి దేవుడికి మనం అంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. కాబట్టి మనం కూడా దేవుడితో ఉండాలని. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం?
భూలోకంలో ఉన్నాం. దేవుడికి ఏమనిపిస్తుందంటే వీళ్ళు కూడా నాతో హాయిగా నా దగ్గరే ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది దేవునికి. మరి ఉండగలమా? ఉండలేమా? ఇప్పుడున్న పరిస్థితులు అయితే మనం దేవుడి దగ్గర వెళ్ళలేం. ఎందుకు? దేవుడికి మనకి మన పాపం అడ్డొస్తుంది. ఏమవుతుంది? దేవునికి మనకి మనం చేసే పాపాలు. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయనలో చిన్న చుక్క లాంటి తప్పు కూడా, పాపం కూడా, అపవిత్రత కూడా దేవునిలో ఉండదు. ఆయన నీతిమంతుడు. ఒక్క అన్యాయం కూడా ఆయన చేయడు. ఎప్పుడు కరెక్ట్గా ఉంటాడు ఆయన. మనం ఏం చేస్తాం? ఎప్పుడు తప్పులే చేస్తూ ఉంటాం. మాటి మాటికి తప్పులు చేస్తూ ఉంటాం. మనకి ఆయనకి ఏమైనా సంబంధం ఉండదు అసలు. మన స్వభావానికి ఆయన స్వభావానికి వేరుగా ఉన్నాం, ఎగనెస్ట్గా ఉన్నాం దేవునికి. మరి దేవుడి దగ్గరికి ఎలా వెళ్తాం? చాలా కష్టం కదా. కానీ దేవుడు ఇంకా ఆశపడుతున్నాడు, వీళ్ళు వాళ్ళ మార్గాల్ని మార్చుకొని నా దగ్గరికి రావాలి అని. మన మార్గాలు ఎలా ఉంటాయి? ఒకసారి బైబిల్ తీసి ఏషియా 53:6 ఒక అబ్బాయి చదవండి. అమ్మాయిలతో పోటీ పడలేం మనం, అందుకే మీకు ఛాన్స్ ఇస్తున్నా. గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి. ప్రతి వాడు ఎలాంటి త్రోవల్లో ఉన్నాడు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నాకు ఇది కరెక్ట్ అనుకుంటే అటు వెళ్ళిపోతున్నాడు, ఇది కరెక్ట్ అనుకుంటే అటు వెళ్ళిపోతున్నాడు. నేను ఇలా చేయను, నేను ఇంకోలాగా చేస్తానంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. కానీ అసలైన మార్గము, సరైన మార్గము దేవునికి తెలుసు. ఆ సరైన మార్గంలో నిన్ను నన్ను నడిపిస్తే ఆ మార్గంలో నుంచి మనం దేవుని దగ్గరికి వెళ్తాం. మన ఇష్టమైన మార్గాలు దేవుని దగ్గరికి తీసుకెళ్ళటం లేదు. దేవుడు ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో దేవుడు మనల్ని తీసుకెళ్తే దేవుడి దగ్గరికి వెళ్తాం. ఆ మార్గం మనకు తెలియటం లేదు, మన సొంత మార్గాల్లో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వెళ్ళాలి అంటే ఆయన మార్గం ఏదో మనం తెలుసుకోవాలి. ఆయన మార్గం తెలియాలంటే ఆయన చెప్పిన మాట వినాల. దేవుడు దానికోసం ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. దేనికోసం? మనం ఆయన దగ్గర ఉండాలని ఆశపడుతున్నాడు కదా, ఆయనతో ఉండాలని ఆశపడుతున్నాడు కదా. అందుకని దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? పాపం ఉంది కాబట్టి మరి ఆ పాపం తీసేస్తే మనకు ఆ మార్గం ఏదో సరిగ్గా తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభును దేవుడు ఎందుకు మార్గాన్ని ఏర్పరిచాడు చెప్పండి? దేవుడు ఒక సరైన మార్గంలో ఉన్నాడు కదా, మనల్ని అక్కడ తీసుకెళ్ళాలి. ఎందుకు? కారణం ఏంటి? మనమంటే ఇష్టం కాబట్టి, మనమంటే ప్రేమ ఉంది కాబట్టి దేవుడు మనల్ని ఆయనతో పాటు ఉండాలని ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఎలా ఏర్పరిచాడు ఆ మార్గాన్ని అంటే, పరలోకంలో ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపానికి వచ్చే శిక్షకు, ఎప్పుడు తప్పు చేసినా శిక్ష ఉంటుంది, చిన్న తప్పుకైనా శిక్ష ఉంటుంది. అది మనుషులు కూడా చేస్తారు. తప్పు చేసినందుకు మన అమ్మ నాన్న కానీ టీచర్స్ కానీ ఎవరైనా శిక్ష వేస్తారు. ఎవ్వరు తప్పు చేసినా శిక్ష మాత్రం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అప్పటికి శిక్ష రాకపోయినా తర్వాతైనా దాని ఫలితానికి మనం బాధపడతాం. అర్థమైందా? ఇప్పుడు ఎవరు చూడలేదులే అనుకుంటాం, కానీ చూడకపోయినా దేవుడు చూస్తూ ఉంటాడు. దానికి తగిన శిక్ష ఒకరోజు వేస్తాడు. కాబట్టి ఎవరు చూడట్లేదు కదా అని తప్పులు చేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? దేవుడు భూలోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు మన శిక్ష ఏంటి? పాపానికి వచ్చే శిక్ష ఏంటి? మరణం. పాపం చేయని వాళ్ళు కూడా ఇక్కడ అందరూ చనిపోతారు. మంచోళ్ళు చనిపోతారు, తప్పు చేస్తున్న వాళ్ళు ఇక్కడ చనిపోతారు. ఈ శిక్ష నరకం. అంటే దేవుడి నుంచి మనల్ని పూర్తిగా దూరం చేసేదాన్నే నరకం అంటాం. అర్థమైందా? నరకం అంటే ఒక అగ్నిగుండం లాంటిది. అర్థమైందా? ఇప్పుడు దేవుడికి దూరంగానే ఉన్నాం, కానీ మనకు ఒక అవకాశం ఉంది దేవునితో కలుసుకోవడానికి. కానీ ఎప్పుడైతే మనం చనిపోతామో, ఇంకా పాపంతో చనిపోతే దేవునికి మనకి ఇంకా కలుసుకునే అవకాశము పూర్తిగా పోయినట్టే. అప్పుడు నరకానికి వెళ్తాం. అర్థమైందా? ఇప్పుడు శిక్ష అంటే ఏంటో, పాపం చేస్తే ఏమవుతుందో. ఇప్పుడు ఆ నరకం నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చి మరణించాడు. మనల్ని మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వచ్చి మన మరణాన్ని ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి సమాధి చేయబడి
తిరిగి లేచాడు. అర్థమైందా? ఈ విధంగా ఆయన మరణించడం ద్వారా, మన శిక్ష తీసివేయడం ద్వారా ఇప్పుడు మనం మంచి వాళ్ళగా అవ్వడానికి, ఆ రక్తంతో మన పాపాలని కడుగు అని అడిగితే దేవుడు తప్పకుండా మనం చేసిన ఇప్పుడు వరకు ఎన్ని తప్పులు చేసినా, చిన్నవైనా పెద్దవైనా, యేసయ్యా నేను ఇంతవరకు తప్పులు చేశాను, ఇప్పుడు నేను నరకానికి వెళ్ళాలి, నాకు అది భరించలేని బాధ, కాబట్టి నేను నీ దగ్గర సుఖంగా ఉండాలనుకుంటున్నాను, నువ్వు నాకు మార్గాన్ని చూపించావు, ఆ మార్గంలో నేను ఉంటాను, ఇప్పుడు వరకు చేసిన తప్పులన్నీ క్షమించు అని దేవుడిని అడిగితే ఆ మార్గంలోనికి నువ్వు వస్తావు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే, రాజుగారు ఏం చేశారు, నిజమైన దేవుణ్ణి వెరిగిన షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళందరూ ఆ గుంపులో ఉండి ఏం చెప్తాడా అని చూస్తుంటే, రాజుగారు ఒక ఆఫీసర్ని పిలిచి, ఇదిగో ప్రకటన చేయి, నేను ఎప్పుడైతే మ్యూజిక్ స్టార్ట్ చేస్తానో అప్పుడు అన్ని దేశాల్లో ఉన్న అధికారులు అందరూ, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు వచ్చి దీనికి నమస్కారం చెయ్యాలి అని అన్నారు. అని చెప్పి ప్రకటన చేసి, ఇప్పుడు ఒకసారి వాయించండి, అందరూ నమస్కారం చేస్తారు అని అన్నారు. వాయించారు, అన్ని రకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించారు. వాయించినప్పుడు అందరూ నమస్కారం చేశారు, కానీ చెప్పాలి వీళ్ళు మాత్రం నమస్కారం చేయలేదు. ఈ దేవుని గురించి తెలుసుకున్నారు కాబట్టి, ఈయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు కాబట్టి ఇంకెవరికి నమస్కారం చేయరు. అప్పుడు ఈ దేవుని గురించి బబులోను వాళ్ళకి తెలియదు కదా, ఆ రాజ్యంలో వాళ్ళకి. రాజు యొక్క సలహాదారులు వీళ్ళు ముగ్గురు నమస్కారం చేయలేదని గమనించి రాజుగారి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత రాజుగారు, మనం ఆ రాజ్యం నుంచి, యూదా దేశం నుంచి బానిసలుగా తెచ్చుకున్నాం కదా, వాళ్ళకేమో నువ్వేమో పెద్ద అధికారం ఇచ్చి ఆఫీసర్లను చేసావు, ఇప్పుడేమో వాళ్ళు నీ మాటే వినటం లేదు, చూసుకోండి, ఆ విషయం ఏదో మీరే చూసుకోండి అని చెప్పారు. ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు నా మాట వినలేదు అని అడిగారు. మీరేమో ప్రతిమని నిలబెట్టారు, ఆ ప్రతిమకి నమస్కారం చేయమని మీరు చెప్పారు, వీళ్ళేమో ఎప్పుడూ నమస్కారం, ఒకసారి కాదు ఎన్నిసార్లైనా నమస్కారం చేయటం లేదు అని రాజుగారికి చెప్పారు. రాజుగారికి సంతోషంగా ఉంటుందా లేదా? ఉంటుందా? ఎవరి మాట, మనం చెప్పిన మాట ఎవరైనా వినకపోతే మనకి ఇష్టం ఉండదు. అసలే ఆయన రాజు, కోపం తొందరగా వస్తుంది, ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి, ఏమైనా చేయగలడు కాబట్టి తొందరగా కోపం వస్తుంది. ఎవరిని లెక్క చేయరు కూడా వాళ్ళు. అప్పుడు ఏమైందంటే, రాజుగారి కోపం వచ్చి ముగ్గురిని పిలిపించండి అన్నారు. ముగ్గురు వచ్చారు. వస్తే, ఏంటి నమస్కారం చేయటం లేదంట, ఎందుకు చేయటం లేదు, మీకు ఇంకో అవకాశం ఇస్తాను, ఇప్పుడు మళ్ళీ వాయిస్తాము, ఇప్పుడైనా నమస్కారం చేయండి అని చెప్పాడు. రాజు ప్రకటించినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాడు, నేను మీకు చెప్పలేదు, దీనికి నమస్కారం చేయకపోతే అగ్నిగుండం ఒకటి రెడీ పెట్టాను, అందులో పడేస్తాను అనే విషయాన్ని కూడా అప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడు, ఏం రెడీ పెట్టాడు? అగ్నిగుండాన్ని రెడీ పెట్టాను, నా మాట వినకుండా, దీనికి నమస్కారం చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఒక అవకాశం ఇచ్చాడు, మీరు ఇంకొకసారి ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ ప్లే చేస్తాము, అప్పుడు మీరు నమస్కారం పెట్టండి, లేకపోతే ఆ అగ్నిగుండంలో పడేస్తాము అని అన్నారు. అంటే ఇప్పుడు ఏ దేవుణ్ణి చూసుకొని మీరు నా మాట వినటం లేదో, ఆ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడో, ఎక్కడున్నాడో, ఎలా రక్షిస్తాడో నేను చూస్తాను ఇప్పుడు అని అన్నాడు. దేవుడిని నమ్మినందుకు, దేవుని మీద గట్టి విశ్వాసం కలిగినందుకు వాళ్ళు ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉన్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దేవుని గురించి నువ్వు దేవుని బిడ్డవి, ఇప్పటికే దేవుని బిడ్డవైతే దేవుని కోసం నిలబడడానికి మనకి చాలా ధైర్యం కావాలి. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఆ ధైర్యం కావాలంటే మనకి సరిపోదు కదా. ఎవరైనా సినిమాకి రమ్మని, ఇప్పుడు దాకా సినిమాలు చూసావు కదా, ఈరోజు నుంచి రానంటావేంటి, మరేం పర్వాలేదులే, ఆ క్రైస్తవులు అందరూ అలాగే చెప్తారని తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా. సినిమాలు చూడొద్దన్నాం కానీ టీవీలో చూడొద్దన్నామా, చూడండి పర్వాలేదు అని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. అలాగే సినిమా పాటలు వింటే తప్పేముంది, డ్యాన్స్ చూస్తే తప్పేముంది, డ్యాన్సులు వేస్తే తప్పేముంది, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము అని మనల్ని తప్పు చేయడానికి ప్రేరేపించే వాళ్ళు
చాలామంది ఉంటే మనం తప్పు చేయకూడదని ఆల్రెడీ ఈరోజు నిర్ణయం తీసుకుంటాము. బయటికి వెళ్ళిన తర్వాత ఇలాంటివి కష్టం ఏమైనా వస్తే మనం ధైర్యంగా నిలబడాలంటే ధైర్యం కావాలా. ఆ ధైర్యం ఎవరిస్తారు? దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు ఇస్తాడు. ఇలాంటి కష్ట సమయంలో మనం ధైర్యంగా నిలబడాలని, ఏదైనా తప్పు చేయమని ఎవరైనా ప్రేరేపిస్తే, పలానా వాళ్ళు పలానా తప్పు చేస్తున్నారు మనం కూడా వెళ్దాము, ఇలాంటివి ఏమైనా తప్పు చేయడానికి ఎవరైనా ప్రేరేపిస్తే నేను చెయ్యను, నో చెప్పడానికి మనకి ధైర్యం ఉండాలి. నేను ఈ మాట ఒక మీటింగ్లో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు. కొన్ని క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు అమ్మాయిలకి అవేర్నెస్ చేయడం కోసం. అప్పుడు ఫస్ట్ టైం విన్నాను నేను, నో చెప్పడానికి ధైర్యం ఉండాలి అని. నో చెప్పడానికి ధైర్యం ఉండాలా అని ఆలోచిస్తే నిజంగానే చాలా ధైర్యం ఉండాలి. ఏ పనైనా నేను చెయ్యను ఈ పని అని చెప్పడానికి, తప్పు చెయ్యను అని చెప్పడానికి ధైర్యం ఉండాలి. కొన్నిసార్లు మొహమాటంతో చాలా తప్పుల్ని మనం తప్పని తెలిసి కూడా చేసేస్తూ ఉంటాం. ఒకసారి మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేక చెయ్యాలి అనిపిస్తుంది, చేయకూడదు అనిపిస్తుంది, ఏం చేయాలో తెలియక చేసేస్తాం కదా. చేయకుండా ఉండడానికి, నో చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యాన్ని దేవుడిని అడగాలి మనం. ఏది పడితే అది చేయడానికి, ఎవరిని పడితే ఎవరిని పొడి చేయడానికి, ఎవరిని పడితే తిట్టడానికి, కొట్టడానికి, ఇలాంటి వర్క్నే వస్తుంది ఈ ధైర్యం. అలాంటి చెడ్డ పనులు చేయడానికి ఆటోమేటిక్గా మనలో అలాంటి ధైర్యాలు ఉంటాయి. కానీ ఓ మంచి పని చేయడానికి, ఒక చెడ్డ పనిని వ్యతిరేకించడానికి మాత్రం దేవుడు మనకి ధైర్యాన్ని ఇవ్వాలి. అలాంటి ధైర్యాన్ని మనం దేవుడిని అడిగి తెచ్చుకోవాలి. స్కూల్లో ఒక్కొక్కసారి వినాయక చవితి వచ్చిందంటే మట్టి విగ్రహాలు చేసుకొని అందరూ తీసుకొని రండి, ఇక్కడ పెడదాము మన స్కూల్లో అంటే అదొక యాక్టివిటీ చేయించినప్పుడు మనం చేయలేము. దేవుని బిడ్డల గురించి చెప్తున్నాను నేను. కొన్నిసార్లు మనం చేయలేనప్పుడు పేరెంట్స్ని తీసుకొచ్చి, మేడం నేను ఈ పని చేయలేను, ఇంకే పనైనా మీరు చెప్పండి నేను చేస్తాను, మీ మాట నేను ఎప్పుడూ వింటాను అని కొంచెం రిక్వెస్ట్ చేస్తే కూడా మనం దాన్ని చేయకుండా ఉండొచ్చు. లేదా చెయ్యకుండా ఉండడానికి వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోలేదంటే గట్టిగా ప్రార్థన చేస్తే కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగే వీళ్ళు కూడా చేయకుండా ఉన్నందుకు అగ్నిలో వేసేస్తానని రాజుగారు చెప్పినప్పుడు వీళ్ళు కూడా ధైర్యంగా నిలబడ్డారు. ఎలా సమాధానం ఇచ్చారంటే, రాజా నువ్వు మండుచున్న వేడి గల అగ్నిగుండంలో నువ్వు వేసేస్తే మా దేవుడు రక్షించడానికి సామర్థ్యం ఉన్నవాడు, రక్షించగలడు. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. మా దేవుడు తలుచుకుంటే అగ్నిగుండమే కాదు, అగ్నిగుండంలో పడేయకుండా ఇంకే శిక్ష వేసినా నువ్వు ఏం చేసినా కూడా మా దేవుడు నువ్వేమీ చేయలేవు. కాబట్టి మేము పడేస్తే చనిపోతే మా దేవుడు రక్షిస్తాడు, రక్షించగలడు. ఆ నమ్మకం ఉంది వాళ్ళకి. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ఈ పని మాత్రం మేము చెయ్యం అని చెప్పేసరికి ఇంకా కోపం వచ్చింది. కోపం స్థాయి పెరిగింది. వీళ్ళకి ఇలా కాదు, ఈ మంటను ఇంకా పెంచేయండి అన్నాడు. పెంచేశారు ఇంకా మంట, అసలే అది పెద్దది, ఇంకా మంట పెంచేస్తే మంట పెరిగితే వేడి దగ్గరికి వస్తుంది కదా, ఎక్కువ దూరం వేడి వస్తుంది కదా. అందుకని ఏం చేశారంటే బలమైన వాళ్ళని కొంతమందిని తీసుకొని వీళ్ళని బంధించేయండి అని చెప్పాడు. రాజుగారు అగ్నిగుండానికి పిలిచి వార్నింగ్ ఇచ్చారు వీళ్ళకి. ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురిని కలిపి కట్టేశారు. పరిగెట్టి వెళ్ళిపోతారేమో అని, అగ్నిలో పడితే నేను వెళ్ళను అని ఏమన్నా గొడవ చేసి పారిపోతారేమో అని వాళ్ళ ముగ్గురిని కట్టేసి బలమైన వాళ్ళని పిలిచి ఇస్రాయేల్ కదా దూరం, దగ్గరికి వెళ్ళేస్తే వీళ్ళు కూడా ఆ వేడికి కాలిపోతారు కాబట్టి దూరం నుంచి ఇస్రాయేల్ కాబట్టి బలమైన వాళ్ళని పిలిచి వాళ్ళ ముగ్గురిని కట్టేసి ఇసిరేశారు. ఎక్కడికి? అగ్నిగుండంలోనికి విసిరేస్తే ఏమవుతుంది? కాలిపోతారు కదా. ఎవరు కాలిపోయారు అంటే ముందు విసిరేసిన వాళ్ళు కాలిపోయారు. విసిరేసిన వాళ్ళు దూరం నుంచి విసిరేస్తే కూడా మంట బాగా పెంచేయడం వల్ల వీళ్ళు కాలిపోయి చనిపోయారు. ఎవరు? విసిరేసిన వాళ్ళు కాలిపోయి చనిపోయారు.
మరి వీళ్ళు ఇంకేమవుతారు? కనబడిన కూడా కనబడరు. అందుకని రాజుగారు వీళ్ళే ఇలా అయిపోయారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి లేచి నిలబడి అగ్నిగుండంలో దూరంగా ఉండి చూశాడంట. చూస్తే వాళ్ళకి ఏం అవ్వలేదంట, ఒకటే అయ్యింది. ఏమైందంటే కట్టేసిన కట్లు ఊడిపోయాయంట. అవి కట్టులు మాత్రం అగ్ని కాల్చేసింది, కానీ వాళ్ళని మాత్రం ఏమీ చేయలేదు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో కదా, అగ్నిలో మనుషులు బతికుండగలరా? వాళ్ళ ముగ్గురు బతికున్నారంట. రాజుగారు చూసేసరికి వాళ్ళకి ఏం అవ్వకపోవడం చూసి ఆశ్చర్యపోయాడంట. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంకో వ్యక్తి కూడా అందులో కనపడ్డాడు. కనపడేసరికి నేను ముగ్గురిని కదా వేశాను, నలుగురు కనిపిస్తున్నారేంటి అని ఆశ్చర్యపోయి జాగ్రత్తగా చూస్తే ఆ నాలుగో వ్యక్తి దేవతల స్వరూపాన్ని, అంటే మనిషి కంటే చాలా ప్రకాశవంతంగా భిన్నంగా ఉన్నాడనమాట. వీళ్ళు మనుషులు కాదు, దేవుళ్ళో దేవతలు అయి ఉంటారు, అలాంటి వాళ్ళు ఉన్నారు అని అన్నారంట. ఎవరు అయి ఉంటారు ఆ నాలుగో వ్యక్తి? దేవుడైనా అయి ఉండాలి, దేవుడే దిగివచ్చి ఉండాలి వాళ్ళ కోసం, లేదా దేవుడు తన దూతనైనా పంపించి ఉండాలి కదా నాలుగో వ్యక్తి. అలాగే అంటే ఇక్కడ మనకేమర్థమవుతుందంటే దేవుని కోసం శ్రమ పడడానికి కానీ, చచ్చిపోవడానికి కానీ, బాధపడడానికి కానీ మనం దేవుని కోసం నిర్ణయించుకుంటే దేవుడేమీ మనల్ని నువ్వు చచ్చిపో, నువ్వు బాధపడు, నువ్వు శ్రమపడు అని ఏమీ వదిలేయడు. నేనున్నాను కదా, నేను వస్తాను నీకు తోడుగా అని మనతోనే ఉంటాడు కదా. మనల్ని ఎప్పుడు దేవుడు ఒంటరిగా విడిచిపెట్టడు. ఎప్పుడు దేవుని కోసం శ్రమను అనుభవించడానికైనా, మరణాన్ని అనుభవించడానికైనా, కష్టాన్ని అనుభవించడానికైనా, ఎవరైనా చెడ్డ మాటలంటే భరించడానికైనా దేవుడు మనతో ఉండి మనకి ధైర్యాన్ని ఇచ్చి మన తోడుగా ఉంటాడు. కాబట్టి ఈరోజు దేవుడు మీకో మాట చెప్పమని నాకు చెప్పాడు. ఒక వాగ్దానం నేను ప్రామిస్ చేస్తున్నాను. వీళ్ళు ఎవరైనా నా కోసం నిలబడాలనుకుంటే నేను ఈరోజు మాట ఇస్తున్నాను వీళ్ళందరి కోసం, ఆ మాట వాళ్ళకి చెప్పమని చెప్పాడు. తీయండి ద్వితీయోపదేశకాండం. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న మాట అంటే ప్రమాణము లేదా వాగ్దానము, ప్రామిస్ చేసి దేవుడు మీకు ఒక మాట చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 31:6. ఎవరితో చెప్పాడు ఇది? మీతోనే చెప్తున్నాడు ఈరోజు. ఏమని చెప్పాడు? ఎప్పుడు భయపడొద్దు అన్నాడు? నా కోసం ఏమైనా నా పేరు పెట్టుకోవడం వల్ల, నా బిడ్డగా అవ్వడం వల్ల నీకేమైనా కష్టం వస్తే నువ్వు భయపడొద్దని చెప్పాడు, దిగులు పడొద్దని చెప్పాడు. నేను నీతోనే ఉంటాను. కాబట్టి వాళ్ళతో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అంత ధైర్యం వచ్చింది. దేవుడు వాళ్ళతో ఉంటాడని వాళ్ళు గ్రహించారు కాబట్టే వాళ్ళకి అంత ధైర్యం. చచ్చిపోవడానికైనా రెడీ అయ్యారు, చావనివ్వడు దేవుడు మాకు తెలుసులే అని. అలాగే మీకు కూడా ఈరోజు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు. వాళ్ళని చూసి ఎవరైనా నిన్ను హింస పెడితే, దేవుని బిడ్డలని ఏదైనా కష్టం వస్తే వాళ్ళని చూసి నువ్వు భయపడకు, నన్ను చూసి ధైర్యం తెచ్చుకో అని దేవుడు మీకు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని అస్సలు మర్చిపోవద్దు. ఆయన నిన్నెప్పుడు విడవడు, ఎన్నడూ ఎడబాయడు. ఎప్పుడు ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పాడు. నేను చెప్పాను అనుకో, మొన్న మంచిదానివి కాబట్టి చెప్పాను, ఇప్పుడు నాకు సరిగ్గా లేవు కాబట్టి నేను చెప్పట్లేదు, నేను నీతో ఉండను అని చెప్తాం. నేను మనుషులు ఎవరైనా చెప్తే నువ్వు ఆ రోజు అలా అన్నావు కాబట్టి నీకు తోడు ఉంటానన్నాను, ఈరోజు నువ్వు ఇలాగుంటే నేను ఎందుకు ఉంటాను తోడు అంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని కోసం నువ్వు నిలబడాలనుకుంటే ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్న దేవుడు నీ కోసం నీతో ఉంటాడు. కాబట్టి ఆ ధైర్యాన్ని నువ్వు కలిగి ఉంటే ముందు నేను దేవుని కోసం నిలబడతానని ఒక నిర్ణయానికి వస్తే దేవుడు నీ కోసం వచ్చేస్తాడు నీ దగ్గరికి. దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోల దగ్గరికి అగ్నిలో ఉండగానే వచ్చాడు కదా దేవుడు, తన దూతను పంపించాడు కదా, తనల్ని ఒంటరిగా వదిలేయలేదు కదా కష్టంలో. అంత మంచి దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలా? ఎందుకు తప్పు చెయ్యాలా కదా? భయపడి తప్పులు చేస్తాం చాలాసార్లు. కొడతారేమోనని అబద్ధం ఆడేస్తాం కదా, అవునా కదా? కొడతారేమో, మా ఇంట్లో తెలిసిపోతుందేమో అని కొన్ని తప్పులు చేసేస్తాం మనం కదా. భయపడొద్దు.
ధైర్యంగా ఉండండి. తప్పు చేసి ధైర్యంగా ఉండమనటం లేదు. తప్పు చేయడానికి భయపడండి, తప్పు చేయకుండా ఉండడానికి ధైర్యంగా ఉండండి. తప్పు చేసేటప్పుడు భయపడాలా? అమ్మో తప్పు చేస్తున్నాననే భయం ఉండాలా? నా దేవుడున్నాడు, నేను చేసేది రైటు, ఎవరు ఏమన్నా ఎలాగనుకున్నా పర్వాలేదనే ధైర్యం, దేవుని కోసం నిలబడడానికి ధైర్యంగా ఉండాలి. తప్పును నిరాకరించడానికి ధైర్యంగా ఉండాలి. వీళ్ళు అలా చేశారు, శ్రమ అనుభవిస్తున్నారు, అగ్నిలో ఉన్నారు. చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ఆశ్చర్యపోయి మెల్లిగా వెళ్ళాడు కొంచెం దగ్గరికి. మళ్ళీ ఇంకా దగ్గరికి వెళ్తే ఈయన కూడా అయిపోతాడు. కొంచెం దగ్గరికి వెళ్ళి, మరి వినబడాలి కదా ఈయన మాట్లాడేది. షడ్రకు మెషకు అబేద్నగో, మీరు బయటికి రండి, బయటికి వచ్చి నా దగ్గరికి రండి అన్నాడు. అంటే బయటికి వచ్చారు. బయటకు వస్తే ఎంతమంది ఉన్నారు అక్కడ? పూజించడానికి చాలామంది వచ్చారు కదా. వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యమే కదా వాళ్ళ భర్తకి బయటికి రావడం. వాళ్ళందరూ రాజు చుట్టూ, రాజుకి సలహాలు ఇచ్చారు కదా, వీళ్ళెవరూ మాట వినటం లేదు నీ మాట అని. వాళ్ళు అందరూ వచ్చి చూశారు, వీళ్ళకి ఎక్కడైనా చిన్నది కాలిందా, ఇసిరేసినప్పుడు ఏమైనా పుల్లలు గుచ్చుకున్నాయా, దెబ్బలు ఏమైనా తగిలేయా, కనీసం వాళ్ళ బట్టలైనా కాలేయా, వెంట్రుకల్లో ఏమన్నా ఇలా ముడుచుకుపోయి ఉన్నాయా వేడికి, కనీసం ఎక్కడైనా ఏమైనా జరిగిందా అని చూస్తే ఎలా వెళ్ళారో అలాగే ఉన్నారు. వాళ్ళ బంధకాలు మాత్రమే, కట్టిన కట్లు మాత్రమే విడిపోయాయి. వాళ్ళ వస్త్రాలు కాలిపోలేదు, వాళ్ళకి గాయాలు తగలలేదు, వాళ్ళకి ఏమీ జరగలేదు. ఇదిగో 4వ వ్యక్తి అగ్నిలో ఉండడం చూసాము. రాజుగారు చాలా ఆశ్చర్యపోయి, ఒక విధంగా భయం కూడా కలుగుతుంది కదా. వీళ్ళందరికీ ఎవరికి ఏమీ అవ్వకపోవడం చూసి రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయిన తర్వాత బయటికి పిలిచిన తర్వాత ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏమనంటే, ఈ షడ్రకు మెషకు అబేద్నగో దేవుడే నిజమైన దేవుడు. ఈసారి ఎవరైనా ఆ దేవుడిని ఏమన్నా అంటే, ఆ దేవుని గురించి చెడ్డగా మాట్లాడితే వాళ్ళకు మాత్రం శిక్ష పడుతుంది. ఆ దేవుడే నిజమైన దేవుడు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఫస్ట్ విగ్రహం చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళు, అంతకంటే ఆశ్చర్యకరమైన సంగతి దేవుడు ఈ బిడ్డల విషయంలో చేశారు. వాళ్ళు యవ్వనస్తులు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీలాంటి వాళ్ళే, మీకుండే చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు చేయాలనిపించడం, లోకంలో ఎంజాయ్ చేయాలనిపించడం వాళ్ళకు కూడా ఉంటాయి. కానీ దేవుని కోసం నిలబడ్డారు. వాళ్ళు సరైన మార్గాన్ని ఎంచుకున్నారు, ఆ మార్గం కోసం నిలబడిపోయారు, ఇంకో మార్గంకి తప్పిపోలేదు. కాబట్టి ఈరోజు ఎవరైనా, నీవు ఇంతవరకు దేవుని బిడ్డవైతే దేవుని కోసం ధైర్యంగా నిలబడడానికి ప్రయత్నించు. దేవుడు నీకు ఎప్పుడూ సహాయం చేస్తాడు. ఒకవేళ నువ్వు ఇంకా దేవుడు అంటే ఏమో తెలుసుకోకపోతే, యేసు ప్రభు అంటే ఏమిటో తెలుసుకోకపోతే, ఆయన మార్గం ఏంటి అనేది ఇంకా నీకు తెలియకపోతే, నువ్వు ఈ రోజైనా ఆయన గురించి తెలుసుకోవాలి. ఎలాగంటే దేవుడు అంటే ఎవరినో తెలుసుకొని ఈయనే నిజమైన దేవుడు అని అనుకుంటే, దేవుడు యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ ఆయన పిల్లలు అవ్వడానికి అధికారం ఇస్తానన్నాడు. దేవుని బిడ్డవు అయితేనే నీ ప్రార్థన దేవుని వింటాడు. పక్కింటి వాళ్ళు అందరూ వచ్చి నాకు అది కావాలి ఇది కావాలని మనల్ని అడిగితే మనం ఇస్తామా? పక్కింటి వాళ్ళు వచ్చి మన ఇంట్లో మన డాడీని అడుగుతున్నారనుకో, మా పిల్లలకే నేను కొనేవటం లేదు, నీకెందుకు ఇస్తాను, వెళ్ళి మీ డాడీని అడుక్కో అంటారు. కాబట్టి దేవుని బిడ్డవు కాకపోతే నువ్వు అడిగేది దేవుడి దగ్గరికి వెళ్ళదు. నువ్వు దేవుని బిడ్డవు అవ్వాలి. ముందు దేవుడు నీకు ఇంత ధైర్యాన్ని, మంచి మార్గాన్ని, పరలోకాన్ని ఇవ్వాలంటే ముందు నువ్వు దేవుని బిడ్డవు అవ్వాలి. ఎలా అవ్వాలి దేవుని బిడ్డ అంటే, మనం పాపం చేసామని ముందు అంగీకరించాలి. పాపాన్ని క్షమించేవాడు ఆయనే అని, దానికోసం మార్గాన్ని ఏర్పరచాడని మనం నమ్మాలి. నమ్మితే అప్పుడు మనం ఆయన రక్తంతో కడుగబడి ఆయన యొక్క బిడ్డలుగా అవుతాము. ఒకవేళ అలాగ ఈ రోజు వరకు నువ్వు దేవుణ్ణి ఎరగకుండా నీ ఇష్టమైన మార్గంలో ఉంటే, ఈ రోజైనా నీ తప్పు మార్గాలని వదిలిపెట్టి దేవుని దగ్గర ప్రార్థించి ఆయన మార్గంలోకి వస్తే, ఆయన చాలా మంచివాడు, చాలా నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే తన ప్రాణాన్నే ఇచ్చాడు. నీకోసం ఎవరు ప్రాణం ఇవ్వరు. అలాంటి దేవుణ్ణి నువ్వెప్పుడు విడిచిపెట్టొద్దు. ఎప్పుడు నీతోనే ఉంటాడు ఆయన. తల్లిదండ్రులైనా విడిచిపెడతారు, ఎవరైనా విడిచిపెడతాడు, ఆయన మాత్రం నిన్నెప్పుడు విడిచిపెట్టాడు. అలాంటి దేవుని కోసం
నువ్వు ఎంత కష్టమైనా అనుభవించడానికి సిద్ధపడేంత నమ్మకం మనలో ఉండాలి. ఇలాంటి దేవుణ్ణి తెలుసుకున్న వీళ్ళు వాళ్ళ రాజు ఏం చేశాడంటే ఇంకా పై అధికారులుగా చేశాడు. ఇంకా హయ్యర్ పొజిషన్ని వాళ్ళందరికీ ఇచ్చి ఘనపరిచాడు. వాళ్ళ దేవుణ్ణి ఘనపరిచాడు. మన దేవుడు బయట వాళ్ళ దగ్గర కూడా ఘనపరచబడాలంటే మనం దేవుణ్ణి ఘనపరచాలి. మనం ఘనపరిస్తే మనల్ని కూడా దేవుడు ఘనపరుస్తాడు. ప్రార్థన చేస్తాం. తర్వాత ఒక్క విషయము, మీరు ఏమైనా తీర్మానం చేసుకున్నప్పుడు దాన్ని నేను రెడీ పెట్టించాను. తీర్మానం చేసుకున్నప్పుడు ఒక పేపర్ తీసుకొని నేను ఇలా ఉండాలి అని అనుకుంటాం కదా, ఎప్పుడైనా దేవుని కోసం ఇలా ఉండాలి అని. ఈరోజు పరిస్థితులు ఏమైనా దేవుని కోసం నిలబడు అని ఒక పేపర్ మీద రాసి మీ ఇంట్లో ఒక చోట అంటించుకొని ఎప్పుడు అది చూసినప్పుడల్లా నీకు ధైర్యం వస్తుంది. నువ్వేం తీర్మానం తీసుకున్నావు నువ్వు గుర్తుంటుంది. దేవునికి సహాయం అడగడానికి గుర్తుంటుంది. పరిస్థితులు ఏమైనా దేవుని కోసం నిలబడు అని. ఇంకొకసారి ఎప్పుడైనా ఏమైనా వాక్యం విన్నప్పుడు ఇంకొక తీర్మానం ఏమైనా తీసుకుంటే దాన్ని కూడా పేపర్ మీద రాసుకొని నువ్వు నీకు ఎప్పుడు కనపడే ప్లేస్లో అంటించుకొని దాన్ని ఫాలో అవుతూ ఉంటే దాని నుంచి మనం ఎప్పుడు తప్పిపోము. అది మన జీవితానికి అలవాటు అయిపోతుంది. ఓకే. పరలోకపు తండ్రి, కృపలో యేసు ప్రభువా,